వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీ ఛానల్. ఇక మేమైతే లేపాక్షికి అయితే వచ్చామన్నమాట. ఇక ఎంట్రన్స్ అయితే రోడ్డుకే ఉందన్నమాట. ఇక మేమైతే లోపలికి వెళ్తా ఉన్నాం చూడండి. ఇక స్టెప్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువేం లేవు అనమాట, కొన్ని ఉన్నాయి. ఎక్కి వెళ్ళేద్దాం పైకి. ఇక ఇలాగే మనము లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పార్కు. ఇక ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడే మనము స్టెప్స్ ఎక్కి వచ్చాము కదా, కొన్ని వెళ్ళాలి. ఇంకా కాళ్ళు కూడా ఇక్కడే కడుక్కొని వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి. ఇప్పుడు గడుస్తాము, మరి లోపల ఇలా ఉంది. ఇలాగే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. పూర్వకాలం గుడి అన్నమాట, చాలా పెద్దది. గైడ్ చూపిస్తా అన్నాడు అక్కడ. ఏం కట్టడం చూడండి, ఇదిగో రాళ్లతో నిలబెట్టారనమాట కంబాల్ని. ఏమీ లేదు చూడండి, ఇదిగో ఇప్పుడు అంత సిమెంట్ వేస్తారు కదా, అలా ఏమీ లేదు, అంత రాళ్లతో నిలబెట్టారన్నమాట కంబాల్ని. చాలా పూర్వకాలం గుడి అన్నమాట ఇది. చూడండి, అప్పట్లో విశ్రాంతి తీసుకునడానికి ఈ గదులు అయితే ఇలా కట్టారనమాట. అప్పట్లో పెండేండ్లు కానీ విశ్రాంతి తీసుకోవాలన్నా, వచ్చిన భక్తులు నిద్రించాలన్నా ఇలా ఈ గదుల్లో ఉండేవారంట. ఇలా అయితే ఇలా కట్టారనమాట. ఎక్కడ చూసినా గుడి చుట్టూ ఇలాగే ఉన్నాయి. చాలా పెద్దది గుడి అయితే, చూడవలసిన టెంపులేనండి, చాలా బాగుంది. ఇక్కడే సీతమ్మ పాదం, సీతమ్మ వారు పాదం, సీతమ్మ వారి పాదం, ఆంజనేయ స్వామి. చూడండి, సీతమ్మ పాదం ఎప్పుడు నీళ్ళైతే ఉంటాయన్నమాట. చూడండి, అప్పట్లో పాదాలు ఎంత పెద్దవో, మనుషులు కూడా చాలా హైట్ ఉండేవాళ్ళంట అప్పట్లో. ఈ పాదాలు కూడా అలాగే పెద్ద పెద్ద పాదాలు అన్నమాట. చూడండి, సీతమ్మ పాదము, ఇలా నీళ్ళు అయితే ఎప్పుడూ ఉంటాయి. ఇక అందరూ చాలామంది ఇక్కడ తల మీద నీళ్ళు జల్లుకొని పసుపు కుంకుమ పెట్టేసి పూలు ఉదినకడ్లు కూడా అంటించి మొక్కుకొని వెళ్తూ ఉంటారు సీతమ్మ పాదంకి. వీలైతే తప్పకుండా చూడవలసిన టెంపులేనండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే గిన. అందులో పాతకాలం గుడి కదా, మనము ఇలా పాతకాలం గుడిల్లో పారాడితే చాలా అంటే చాలా మంచిదంట. అందుకనే ఈ గుడికి అయితే వేల సంఖ్యలో జనాలు అయితే ఎప్పుడు ప్రతిరోజు జనం అయితే ఉంటారంట, వస్తూనే ఉంటారంట ఇక్కడికైతే. ఇక్కడ శివలింగం అన్నమాట. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. కంబాలు చూడండి, ఇవన్నీ 1001 కంబం ఉందంట, 1001 కంబం. టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. భద్రకాళి, చూడండి ఎలా కట్టారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా నాట్యం చేసిన స్థలం దిగు. ఏం కట్టడం చూడండి.
స్తంభాల గుడి అన్నమాట. 1000 స్తంభాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి గాలిలోనే నిలబడిందన్నమాట స్తంభం అయితే. ఇదిగో ఇలా బట్ట కూడా వేసి ఇలా తీస్తారన్నమాట. చూడండి ఎంత బాగుందో శిల్పం. ఇదిగో ఏం చెక్కడం చూడండి అప్పట్లో. ఇక్కడైతే ఒక చిన్న కథ అయితే తెలుసుకోండి. అబ్బాబ్బాబ్బా, అప్పట్లో ఎంత మహిమ చూడండి. ఆ బాబు కూర్చున్నాడు కదా, వంటగది అనమాట అక్కడ ఉండేది. అంతా శిల్పాలు చెక్కేవాళ్ళు, కొడుకులు, కుమారుళ్ళు అంతా వచ్చారంట. అంతా వచ్చి అమ్మ భోజనం పెట్టంటే, నాయన ఇంకా చేస్తూ ఉన్నాను, ఒక 2 గంటలు అవుతుందనమాట వంట పూర్తయ్యేలోపు, కాసేపు కూర్చోండి నాయన అక్కడ అంటే, ఆ టైం కూడా వేస్ట్ కారాదని అప్పట్లో శిల్పాలు చెక్కేవాళ్ళు. అమ్మ వంట చేసేలోపు ఈ కొండ ఉండేదంట ఇక్కడ. ఆ కొండని ఇలా నాగునైతే చెక్కేశారనమాట. లింగాన్ని, పాము పడగని ఇలా ఎంత బాగా చెక్కారు చూడండి. అమ్మ బయటకు వచ్చి చూసి షాక్ అయిపోయిందంట. అంత తొందరగా చెక్కేశారనమాట 2 గంటల్లో. చూడండి అప్పట్లో 2 గంటల లోపలే చెక్కినారంటే ఆశ్చర్యం కదా. ఇక మేమైతే ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము. ఇక చూసే కొద్దీ ఉందండి గుడి అయితే, చాలా పెద్దదనమాట. ఇక దీని వెనకాల అలాగే వినాయకుని విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇరుపన్న కళ్ళు అనమాట. రామారాయలు గారు ఏమో చాడీలు చెప్పినారని ఇరుపన్న మీద రాజుగారికి చెప్తే కన్నులు పీకేయండి అని రాజుగారు అయితే చెప్పారంట. ఆ లోపు ఆయనే కన్నగుడ్లు పీకేసి ఆ గోడకైతే ఇసిరేసాడంట. అయితే చూసేసాం కదా ఇప్పుడు శివలింగము. ఇక్కడైతే సీతారాములు కళ్యాణం జరిగిన మంటపం అన్నమాట. అప్పట్లో ఇలాగే ఉండేదంతా. ఇదిగో చూడండి రాళ్లతోనే ఎంత బాగా కట్టారో కదా. ఇక్కడే సీతారాముల కళ్యాణం అయితే జరిగిందంట. అదిగో ఇక్కడంతా వీళ్ళు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, మళ్ళీ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర వీళ్ళంతా వచ్చినారంట పెళ్లికి. ఇక పెళ్లి కొడుక్కి కాలు కడగడానికైతే నీళ్ళు అయితే పట్టుకొని ఉన్నారు వాళ్ళ మామగారు. ఎదుగో అక్కడ. ఇంకా చూడండి అన్ని చూసేసాం కదా. ఇంకా ఇలా అయితే మనము బయటకు వెళ్ళాలన్నమాట. ఇలా చూసుకుంటూ ఎక్కడ చూసినా స్తంభాలే. బాబా పువ్వుల చెట్టు చూడండి, ఇదిగో ఎంత పెద్ద చెట్టు. చెట్టు నిండా పువ్వులే. ఇంకా గుడి అంతా చూసేసాం కదా. ఇక మనము ఏమన్నా తెచ్చుకోనివి తినొచ్చు. ఇక్కడ పార్క్ మాదిరిగా అనమాట. విశ్రాంతి తీసుకోవచ్చు. చల్లగా ఉంటుంది ఇక్కడైతే. అప్పుడు పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే భోంచేసి ఉంటాం. కావ్య ఉందిగా కదా, టీ తాగుతా ఉన్నాము. బాగా చల్లగా ఉంది. చెట్టు కింద కూర్చొని పార్క్లో టీ తాగుతా ఉన్నాం.
కోతుల రాజ్యం ఇది చూడు ఏం చేస్తుంది. అరటిపండు తింటా ఉంది. అరటిపండు ఇంకా కిందకైతే వెళ్తా ఉన్నాం మేము. టెంపుల్ అయితే చూసేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కోతికి ఏమైంది గాయం. ఇంకా టెంపుల్ చూసి వచ్చాం కదా. ఇక్కడైతే నంది అలాగే పక్షి ఇదిగో అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట పైకి. తీసుకున్నారు పిల్లలు. గాలికి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయి అవి. ఫుల్ ఎండ ఉందన్నమాట. చలికాలం కూడా ఇంత ఎండ ఉందబ్బా. ఐసా నువ్వు తీసుకున్నావా? బాగుంది కదా ఐస్. చూడడానికైతే ఇలా వెళ్ళాలన్నమాట. రోడ్డు గుడికి టెంపుల్ దగ్గరలోనే ఉంది. నడుచుకుంటే రావచ్చు. నంది పక్షి చూసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. పక్షి చూడడానికైతే 10 రూపాయలు టికెట్ అయితే పెట్టారనమాట. మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. ఇలాగే వెళ్ళి మనము వెనక భాగం నుంచి అయితే ఎక్కాలన్నమాట. కొండ ఎక్కాలి. ఇలాగే వెళ్ళి కొండ అయితే ఎక్కాలన్నమాట. అంత పెద్ద కొండేం కాదు, చిన్నదే. ఎక్కొచ్చు, అందరూ ఎక్కొచ్చు. ఇక నేను టెంపుల్ అంతా తిరిగేసాను కదా. నాకు కాస్త అలుపు వచ్చినట్లు అయ్యింది. నేను కిందే కూర్చుంటాను, మీరు పోయి రాండి అని పిల్లలకి చెప్తే, నువ్వు యూట్యూబరు, నువ్వు వీడియోలు తీయాలి, నువ్వే దిక్కోకుంటే ఎట్లా రా అమ్మా అని పిలుచుకొని అలాగే వెళ్ళారనమాట. ఇంకా బాగా ఫోటోలు దిగాలి, నువ్వు వీడియోలో బాగా కనిపించాలి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కదా ఫోటోలు అయితే నాకు తీస్తూ ఉన్నారు. మా పిల్లలు, మా వారు అందరూ తీస్తూ ఉన్నారనమాట. ఇక మేమైతే బెంగళూరులో యలంక దగ్గర అయితే ఉన్నాం కదా. ఇక ప్రొద్దున్నే బయలుదేరామన్నమాట హిందూపురంకి. ట్రైన్ అయితే ఉంది మాకి. లోకల్ ట్రైన్ అయితే 9:30కు. అనంతపురం ట్రైన్ అనమాట. అనంతపురంకి వెళ్తుంది అది ట్రైన్ అయితే. ఇక మొత్తానికి కొండ మీదకైతే వచ్చేసాం. చూడండి గుడి కనిపిస్తుంది కదా అక్కడ దగ్గరే. పక్షి నంది గుడి అన్ని దగ్గరలోనే ఉన్నాయి. చూడండి పక్షి. మొత్తానికైతే కొండ అయితే దిగేసాము. ఇక కాస్త అలుపు వచ్చినట్లు అయిపోయిందనమాట. ప్రొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. ఇక ఇక్కడ కూడా మేము ఫోటోలు దిగాము కొన్ని. అలాగే ఇక్కడ నుంచి పక్షి బాగా కనిపిస్తుందని ఇక వీడియో అయితే తీసామన్నమాట. ఇక భోజనానికి అయితే వచ్చాము. వచ్చేటప్పుడు కూడా ఈ వీడియో చూపించాను కదా మీకు. టైం ఉంది కదా అని మేము ప్రొద్దున తినేంటాం కాబట్టి రైల్వే స్టేషన్లో. ఇంకా అందుకనే మేము తినలేదనమాట. ఆకలి కాలేదు. అంతా తిరిగి వచ్చిన తర్వాత భోంచేసి వెళ్దామని ప్రసాదంకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే భోజనాలు పెడతా ఉంటారు. 4 గంటల వరకు పెడతా ఉంటారు ప్రొద్దున్నుంచి. ఇక భోజనం సంగతికి వస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా అమృతమే అమృతం అనుకో. అంత బాగుంది భోజనం అయితే. చాలా అంటే చాలా బాగుందండి. చారు, అన్నము, పెరగన్నము ఎంత బాగా చూడండి. ఇదిగో టేబుల్స్ వేసి చాలా అంటే చాలా ఇదిగా వడ్డిస్తూ ఉన్నారు పద్ధతిగా. అబ్బాబ్బాబ్బా చాలా నీట్ అనమాట. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. భోజనాలు మాత్రం కాదండి. టెంపుల్ చూసిన తర్వాత కమ్మగా భోంచేసి మనం బయలుదేరి వెళ్ళొచ్చు ఊరికి. అంత బాగున్నాయి భోజనాలు అయితే. చారు, అన్నం, తినే కొద్ది తినాలనిపిస్తుంది. అంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.